హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మే నెలలో ఒక డీఏ మాత్రమే ఉద్యోగ సంఘాల తీర్మానం. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక విషయానికొచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలపై నూతన ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం ఏపీఎన్జీఓ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు కెవి శివారెడ్డి, విద్యాసాగర్ ఒక ప్రకటనలో మరియు అనంతరం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గత ప్రభుత్వ బకాయిలు, ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వ చర్యలు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి సుమారు 30,000 కోట్లు ఆర్థిక ప్రయోజనాలు, బకాయిలు పెండింగ్‌లో పెట్టారని వారు గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి నెల 1వ తేదీన జీతాలు సక్రమంగా చెల్లించడం, ఇటీవల సుమారుగా 7,500 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలను విడుదల చేయడం వంటి చర్యలు ఉద్యోగులలో కొంతవరకు సంతృప్తి కలిగించాయని వారు అంగీకరించారు. ఈ సానుకూల చర్యలకు ప్రభుత్వాన్ని అభినందిస్తూ మిగిలిన సమస్యల పరిష్కారంపై కూడా దృష్టి పెట్టాలని వారు కోరారు. ఏపీ ఎన్‌జీఓ ప్రధాన డిమాండ్లు. ఎన్‌జీఓ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గం సమావేశమై పలు కీలక తీర్మానాలు చేసిందని, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని శివారెడ్డి, విద్యాసాగర్ తెలిపారు. ప్రధాన డిమాండ్లు ఈ క్రింది విధంగా అయితే ఉన్నాయి. వేతన సవరణ, పీఆర్సీ నియామకం. ఉద్యోగుల వేతన సవరణ ప్రక్రియను ప్రారంభించేందుకు తక్షణమే నూతన పీఆర్సీని నియమించాలి. డీఏల మంజూరు. ఉద్యోగులకు రావాల్సిన 3 డీఏలు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయని, వీటిలో కనీసం ఒక డీఏనైనా ప్రభుత్వం తక్షణమే మంజూరు చేయాలని, సో ఆర్థికంగా కొంత ఊరట కల్పించాలని డిమాండ్ చేశారు. పూర్తి బకాయిల చెల్లింపులు. గత ప్రభుత్వం నుంచి పేరుకుపోయిన సుమారు 30,000 కోట్ల బకాయిల నేపథ్యంలో విడుదల చేసిన 7,500 కోట్లు పోగా మిగిలిన అన్ని ఆర్థిక ప్రయోజనాలు, ఇతర బకాయిలను కూడా త్వరితగతిన పూర్తిగా విడుదల చేయాలి. పని ఒత్తిడి తగ్గింపు. వివిధ శాఖల్లో ఉద్యోగులపై నెలకొన్న అధిక పని ఒత్తిడిని తగ్గించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలి. పదవీ విరమణ వయసు పెంపు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే గురుకుల పాఠశాల మరియు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును కూడా 62 సంవత్సరాలకు పెంచాలని వారు తీర్మానించినట్టు వెల్లడించారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుభూతితో పరిశీలించి వారి సంక్షేమానికి పెద్దపీట వేయాలని ఏపీ ఎన్‌జీఓ నేతలు కోరారు. ప్రభుత్వం తీసుకుంటున్న సానుకూల చర్యలను కొనసాగిస్తూనే పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారంపై కూడా అంతే వేగంగా స్పందించాలని, ముఖ్యంగా డీఏల మంజూరు విషయంలో తక్షణ నిర్ణయం తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగుల ప్రకారం ప్రభుత్వానికి ఎల్లప్పుడూ ఉంటుందని ఉద్యోగుల సహకారం ప్రభుత్వానికి ఎల్లప్పుడూ ఉంటుందని వారి సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నట్టు వారు పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలి. ఏపీ ఎన్‌జీఓ డిమాండ్. ప్రధాన అంశాలు ఈ విధంగా అయితే ఉన్నాయి. వేతన సవరణ కమిటీ, పీఆర్సీ నియామకం చేపట్టాలి. పెండింగ్‌లో ఉన్న 3 డీఏలలో కనీసం ఒక డీఏని వెంటనే మంజూరు చేయాలి. గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన 30,000 కోట్ల బకాయిలను పూర్తిగా విడుదల చేయాలి. ఉద్యోగులపై పని ఒత్తిడి తగ్గించాలి. గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచాలి.